గుంటూరులో డీఎస్సీ అవకతవకలపై వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు దీక్షను మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి పాల్గొన్న వారికి నిమ్మరసమిచ్చి విరమింపజేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగుతాయని అంబటి తెలిపారు. నిరసనలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, కొన్ని చోట్ల టెంట్లు తొలగించడం, మైకులు నిలిపివేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బోండా పై అంబటి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మెప్పు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రాబోయే రోజుల్లో రాజకీయంగా సమాధానం చెబుతామని అన్నారు. మీ పార్టీ నాయకుల మీద దాడి చేశాడంటే డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా పేరుతో సొంత వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైనం, పేపర్ లీక్ చేయటం, దాంతో పాటు అవుట్ సోర్సింగ్ వారికే మొదటి ర్యాంకులు రావడం, అయినా వారికి ఉద్యోగం ఇవ్వకపోవటం, ఇలాంటి అవకతవకలు కోకొల్లలుగా జరిగాయి. దీని మీద న్యాయ విచారణ జరపాలని, దీనికి బాధ్యులైనటువంటి మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులతో కలిసి ఒక పోరాట ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లోనూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతా ఉన్నాయి. రేపు, ఎల్లుండి, అవటాల నుండి 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి ఆ తర్వాత రేపు సోమవారం రోజున భారీ ఎత్తున ఒక ర్యాలీని నిర్వహించాలనేటువంటి తలంపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఈ 5 రోజుల పాటు కూడా మేము అందరు యువకుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం.